Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. కూకట్పల్లి సంగీత్ నగర్ లో ఒక దారుణమైన ఘటన జరిగింది. 11 ఏళ్ల సహస్రిని అనే అమ్మాయి దారుణ హత్యకు గురైంది. ఇంకా నిందితులు ఎవరు ఐడెంటిఫై చేయలేదు, కానీ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇలా ప్రతిరోజు ఎన్నో దారుణమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలా హత్యకు కాబడుతున్నది, హత్య చేసింది కూడా మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. ఇంత క్రూయల్ మెంటాలిటీ ఎలా వస్తుంది? అసలు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏ విధంగా ఉండాలి? అసలు ఈ కేసుని ఏ విధంగా చూడాలి? మాట్లాడడానికి మనతో ఉన్నారు రామ్మోహన్ నమిలే గారు, సైకాలజిస్ట్. మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మా ఉదయశ్రీ గారు. సార్, గారు అని మెన్షన్ చేయకండి. ఉదయశ్రీ, ఐఎమ్ యంగర్ దెన్ యూ, సో యూ కెన్ కాల్ మీ ఉదయశ్రీ. ఓకే. సో ఎట్లా చూస్తారండి అసలు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఫ్రీగా మాట్లాడుతూ ఉంటాం, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము. నిజంగా ఈ మధ్య జరుగుతున్న హత్యలు చూస్తే మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చేతుల్లోనే హత్యకు గురవుతూ ఉన్నారు. అసలు మనుషుల మెంటాలిటీ ఏ విధంగా మారిపోతుంది? ఇంత క్రూయల్ గా ఎట్లా చంపగలుగుతూ ఉన్నారు? అసలు ఎట్లా ఉండాలి చుట్టుపక్కల వాళ్ళతో? ఏమంటారు ఈ కేసుని ఎట్లా చూస్తారు? అంటే ఇది ఒక మల్టీ ప్రాంగ్ ఆస్పెక్ట్లో చూడాలమ్మా. నంబర్ 1 అంటే మెటీరియలిస్టిక్ దీంట్లో చూస్తే ఎవరి ఫ్యామిలీలోనైనా వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులకు పిల్లలు కానీ, పిల్లలకి తల్లిదండ్రులు కానీ ముఖ్యము. దట్ ఈస్ ద కోర్ ఫ్యామిలీ. కోర్ ఫ్యామిలీ అంటే కపుల్ అండ్ దేర్ ఓన్ ఇమీడియట్ చిల్డ్రన్. నవ్ ఎవరైనా తల్లిదండ్రులు నార్మల్ కామన్ సెన్స్ ఉంటే ఒక 9-10 ఇయర్స్ బాబును కానీ పాపను కానీ ఇంట్లో ఒక్కళ్ళనే వదిలేసి వెళ్తారా? దిస్ క్వశ్చన్ మనకు వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు దే హ్యావ్ టు ఆన్సర్ దెమ్సెల్వ్స్. కానీ సిచ్యువేషన్స్, పరిస్థితి, ఇప్పుడు ఇద్దరు జాబ్ చేయాలి, అప్పుడు ఏం చేస్తారండి? యూ కెన్ పుట్ ఇన్ వాట్ యూ కాల్, దేర్ ఆర్ సర్టన్ వాట్ వి సే క్రచెస్ అని. మరి చిన్న పిల్లలకైతే, పెద్దవాళ్ళకి కూడా యూ కెన్ హ్యావ్ ఏ సార్ట్ ఆఫ్ ప్లేస్. కానీ ఫైనాన్షియల్ కండిషన్ కూడా ఉంటుంది కదా వాళ్ళకి, మళ్ళీ దానికి డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉండాలి కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటమ్మా, ఇప్పుడు భేతాళ ప్రశ్నలు, భేతాళ విక్రమార్క క్వశ్చన్స్ టైప్స్. ఒకటి, ఫినాన్షియల్గా మనకి ఎంతలో ఉన్నదో అంత చూసుకోవాలి. ప్రాణం ముఖ్యమా, డబ్బులు ముఖ్యమా, పైసలు ముఖ్యమా? ప్రాణమే ముఖ్యం. బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరుగా ఇంత క్రూయల్ మెంటాలిటీస్ మన చుట్టూ ఉంటారు. ఎందుకు చేయకూడదు అంటే, ఇక్కడ ఇచ్చిన వృత్తాంతాన్ని బట్టి చూస్తే, మనం బ్యాక్గ్రౌండ్ బట్టి చూస్తే వీళ్ళు ఆల్రెడీ శత్రువులు వీళ్ళకున్నారు అనేసి మనకు అర్థమవుతుంది. పని కట్టుకొని ఎవడు అకారణంగా ఎవరు హాని చేయరండి. అవును, ఇంటెన్షనల్గా చేయరు. పొరపాటున జరిగితే జరగడం వేరు. ఇంత పెద్ద విషయం పొరపాటున జరిగే విషయం కాదు. ఏదో మనకి చేయి తగిలింది, కాలు తగిలింది అంటే వీడు కాలు తగిలిపోయిల్లా అంటే అది అన్ఇంటెన్షనల్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ మీన్స్ అన్ఇంటెన్షన్ ఓన్లీ. ఇది ఇంటెన్షనల్గా జరిగినట్టుగా కనిపిస్తుంది. ఫస్ట్ మై సార్ట్ ఆఫ్ సజెషన్ టు ఆల్ ద కపుల్స్ ఈజ్ దాట్ డోంట్ లీవ్ యువర్ చిల్డ్రన్ వెదర్ మేల్ ఆర్ ఫీమేల్, బాయ్ అయినా గర్ల్ అయినా కూడా ఇంట్లో ఒక ఆయా. మనకి జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ పోవడంతో ఈ దరిద్రం కొంతవరకు. కరెక్ట్. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ జాయింట్ ఫ్యామిలీ. నేను కూడా జాయింట్ ఫ్యామిలీలో లేను. మా పిల్లలు పెద్దవాళ్ళు, వాళ్ళ తల వాళ్ళు ఉంటారు, నేను నా వైఫే ఉంటాము. దానికి అగెనిస్ట్ అని కాదు. కానీ మీరు ఇంట్లో ఒక ఆయాన్ని పెట్టుకోవచ్చు కదా. మీరు ఫైనాన్స్ అండ్ పాయింట్ అన్నారు అంటే దేనికి సరిపడా, అంటే మనకున్న ఆదాయంలోనే మనం సమకూర్చుకోవాలి కదా ఈ విషయము. పాప మేము 9th క్లాసు నేను కూడా చదివేనది. ఏమన్నారంటే షీ వాజ్ వాట్ కాల్ ఫైటింగ్, షీ వాజ్ రెసిస్టింగ్. నేను ఒకళ్ళే అనుకున్నారు, ఇప్పుడు మీరు ఇందాక 3-4 కలిసి చేశారు అన్నారు. అంటే వీళ్ళు ఒక బలమైన శత్రువుని ఏర్పరచుకున్నారు. కమ్యూనికేషన్లో మనకి మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ నోరు జారి శత్రువులను క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కేవలం నోరుతోనే వచ్చిందే అయి ఉండదు. దీని వెనకాల ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు కానీ, లేకపోతే తీరని చాలా హై ఇంటెన్సిటీ ద్వేషము కానీ ఉండుండొచ్చు. అది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా మనకి రాలేదు కనుక అది వస్తే కానీ తెలీదు. ఇది ఆ తర్వాత ఇది స్టాండ్ అలోన్ బిల్డింగో లేకపోతే కమ్యూనిటీయో నాకు ఐడియా లేదు. ఇఫ్ ఇట్ ఇస్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ అని అన్నారు. ఇప్పుడు కమ్యూనిటీ అంటే 8 టవర్స్ ఉంటాయి. స్టాండ్ అలోన్ అంటే సింగిల్. ఇది మామూలుగా కింద సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, దీనికైనా ఉంటారు, దానికైనా ఉంటారు. స్టాండ్ అలోన్లో ఫెసిలిటీ ఏంటంటే ఇమీడియట్గా ఎవ్రీబడి నోస్ ఎవ్రీవన్. కానీ ఆ అమ్మాయి అరిచినప్పుడు పక్క ఫ్లాట్ వాళ్ళకి వినపడాలా? ఇప్పుడు సమాజం కూడా ఎట్లయిందంటే, పక్కన ఒకటి జరుగుతున్న అన్యాయం కానీ ద్రోహం కానీ
మళ్ళీ మనం వెళితే మనల్ని కూడా పొడి చేస్తాడేమో అని భయపడి కూడా వాళ్ళు రెస్క్యూకి రాకపోయి ఉండొచ్చు. సో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయమ్మా. సో నేను బలంగా అడ్వకేట్ చేసేది కానీ నమ్మేది కానీ గెలిచి పిల్లలు ఒక 12, 13, 14 ఏళ్ళు వచ్చేంత వరకు ఇప్పుడేమో ఇక్కడ హత్య జరిగింది. నాకు చాలా గివెన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఏజ్, ఒక అబ్బాయిని ఇంట్లో వెళ్ళి ఉంచి వాళ్ళ నానమ్మ ఉండింది, పేరెంట్స్ ఉన్నారు, అందరూ బయటికి వెళ్ళారు. దిస్ బాయ్ హ్యాంగ్డ్, దిస్ హ్యాపెండ్ అబౌట్ 20-30 years బ్యాక్ మా ఏరియాలో. ఈ హ్యాంగ్డ్ టు ఫ్యాన్. ఆయనంతలో ఆయనే పిల్లవాడు, అది ఎంత ఏజ్? 10, 12, 13 years. అంటే దానికి అక్కడ కారణం ఏంటంటే ఇక్కడ ఇది డిఫరెంట్ థింగ్. ఒక క్యూరియాసిటీ. టీవీలో అవి చూస్తారు కదా, ఫ్యాన్కి వేలాడ తీసుకుంటే ఏమవుతుంది అయ్యయ్యో అని, అంటే ఎవరికి తెలియదు, అబ్బాయికి ఆ ఏజ్ లో తెలియదు కదా అని అనుకోవడం మనము. అంటే లేకపోతే ఆ ఏజ్లో ఉరి వేసుకొని చావాలనేటువంటి బలీయమైన కోరిక ఉండాలంటే కనీసం 20 ఏళ్ళన్నా ఉండాలి కదా. 18-20 ఏళ్ళు వచ్చి ఏదో నేను అనుకున్నాను, అది నెరవేరలేదు, కానీ నేను వస్తున్నాను కదా, అలా ఏం కనబట్టలేదు. క్యూరియాసిటీ ఉంటుంది, టీనేజ్ కాబట్టి క్యూరియాసిటీ. అది చూద్దాము అసలు మంచానికి దానికంత ఇది ఉందా, లేకపోతే నా మెడనే స్ట్రాంగ్గా ఉంది, నథింగ్ హ్యాపెన్స్ టు మనం వీసే టీనేజ్ క్రేజ్ అంటాము, క్రేజ్ అలా జరిగి ఉంటుంది. ఎనివే ఇది చాలా దారుణమైనటువంటి విషయము. ఆ అమ్మాయి పాపము వాళ్ళ తమ్ముడికి టిఫిన్ ఇవ్వడానికి షీ వాజ్ అబౌట్ టు గో, టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళడానికి. అంటే వెరీ రెస్పాన్సిబుల్ గర్ల్. అంటే సమాజంలో మనకి కనపడం కూడా కనిపిస్తుంది. అంటే ఒక బ్రైట్ గర్ల్ ఉంటే కూడా దగ్గరి వాళ్ళకి కానీ రిలేటివ్స్కి కానీ వాళ్ళకి కన్ను కుట్టడం అనే ఒకటి అంటుంటాము. దే కాంట్ టాలరేట్ ఇట్. అంటే అంత దుర్మార్గులు ఉంటారంటే మనం చరిత్ర తీసుకుంటే దుర్యోధన లాంటి దుర్మార్గులు, రావణాసులు లాంటి దుర్మార్గులు ఉన్నారు. తెలిసి కూడా, తెలియకపోతే అది వేరే రకమైన దుర్గానము. తెలిసినా కూడా వన్స్ ఏ పర్సన్ డిటర్మిన్స్ టు డూ ఎనీథింగ్, ఐదర్ ఏ ఎక్స్ట్రీమ్ గుడ్ యాక్ట్ ఆర్ ఏ ఎక్స్ట్రీమ్ బ్యాడ్ యాక్ట్, ఇఫ్ హీఈస్ డిటర్మిన్డ్ హీ కెన్ అకాంప్లిష్ ఇట్ అని నాకు ఎలా అనిపిస్తుంది. దీనికి ఫర్దర్ డీటెయిల్స్ వచ్చినప్పుడు వీ కెన్ ఫర్దర్ డిస్కస్ ఆన్ దిస్ ఫ్రమ్ ద సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ చిన్న పిల్లలని అంటే ఎంత కర్కశక హృదయం అంట మనము. ఇంకోటి కూడా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వాళ్ళని ఏమి చెయ్యలేక పిల్లలకి హింసించడం ద్వారా, ఇది హత్య, కానీ జనరల్గా హింసిస్తుంటారు. మీ నాయన అట్లా ఇట్లా అని పిల్లల ముందు తల్లిదండ్రులను తిట్టడం కానీ లేకపోతే కొట్టడం కానీ అలాంటివి చాలా జరుగుతుంటాయి. కానీ దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ థింగ్. ఇంకోటి వీళ్ళకి అజ్ఞానం కూడా మనము ఇక్కడ ఇదొక పాయింట్. నీవు హత్య చేసినప్పుడు నీవు ఎంత ఎవిడెన్స్ క్రియేట్ చేయకపోయినా కూడా ఎవిడెన్స్ రాకుండా ఉండదు, శిక్ష పడక ఉండదు, నీ పేరు సమాజంలో చెడిపోయకుండా ఉండదు. వాట్ ఈస్ దట్ యు హ్యావ్ అచీవ్డ్ అనే కామన్ సెన్స్ ఉండాలి కదా. మళ్ళీ దీనికి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఈ హంతకుల తల్లిదండ్రులను వీళ్ళు ఏ పద్ధతిలో పెంచారు అనే దానికి కూడా మనం వెళ్ళొచ్చు. అసలు వాళ్ళ తల్లిదండ్రుల మెంటాలిటీ ఏంటి, వాళ్ళ దుర్గుణాలే వీళ్ళకి వచ్చాయా, దిస్ ఈజ్ వన్ థింగ్. ఎడ్యుకేషన్ లెవెల్లో వీళ్ళు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళారా అంటే మనకి పిల్లవాడు ఒక 17-18 years వచ్చేంత వరకు ఒకవైపు పేరెంట్స్, కమ్యూనిటీ, నైబర్హుడ్, రెండవ వైపు స్కూలింగ్ క్లాస్ 10th వరకు క్యారెక్టర్ ఫార్మేషన్లో ఇదే ఇంపార్టెంట్. సో అవి కూడా మిస్ అయ్యి ఉంటాయేమో వీళ్ళకి అనేసి ఒక భావన మనది. ఏదేమైనప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో. అయితే ఎవరిని నమ్మొద్దు. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే, బాయ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.